ఓం నమ శివాయ. కార్తీక పురాణం 29వ అధ్యాయం ప్రారంభం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ద్వాదశీ వ్రత మహిమను గురించి తెలియజేశాడు. అలాగే అత్రి మహాముని అగస్త్యునికి కూడా ఈ ద్వాదశీ వ్రత మహిమను గురించి తెలియజేశాడు. ఆ సుదర్శన చక్రం అంతర్ధానమైపోయినటువంటి తరువాత అంబరీష మహారాజు దూర్వాసునికి సాష్టాంగ దండ ప్రణామాలాచరించి, స్వామి మహాత్మా, మీరు మహాతపస్సంపన్నుడు, సాక్షాత్తు దుర్వాస మహర్షి, మీకు భయమేమిటి స్వామి, మీరు భయపడినట్టుగా నటించారు అంతే. ఈ భయం అనేటువంటి వంకతో నన్ను రక్షించడానికి వచ్చినటువంటి మహాత్ముడు మీరు. మీ వలన నేను రక్షింపబడ్డాను అంతే మహాత్మా. రండి, దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి దుర్వాస మహర్షి ఎంతగానో ఆనందించాడు, ఎంతగానో సంతోషించి ఒక్కసారి అంబరీష మహారాజును కౌగిలించుకున్నాడు. అంబరీష మహారాజా, నీవు నా ప్రాణాల్ని రక్షించావు. ప్రాణాలు రక్షించినటువంటి వాడు ఎవడైనా కూడా తండ్రితో సమానము. నీ ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరిస్తానని చెప్పి సంతోషంతో అంబరీష మహారాజు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. అసలు దుర్వాస మహర్షి ఇలా ఎందుకు చేశాడు అంటే, ఆ అంబరీషుని యొక్క భక్తిని లోకానికి చాటి చెప్పడానికే దుర్వాస మహర్షి ఈ విధంగా నటించాడండి. నిజానికి ఆ విధంగా దుర్వాస మహర్షి వెళ్ళిపోయాడు. ఈ ద్వాదశీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని రకాలైనటువంటి యజ్ఞములను కూడా చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకి అన్ని పుణ్యతీర్థములలో స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి అన్ని రకములైనటువంటి దాన ధర్మములు చేసినటువంటి పుణ్య ఫలితం కూడా వస్తుంది. కార్తీక ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి జాగారము చేసి మరుసటి రోజున ఈ ద్వాదశీ వ్రత పారాయణ చేసి బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు చేసినట్లయితే అటువంటి వారి పాపములన్నీ కూడా తొలగిపోయి ఇహపర సుఖములు లభించి శివకేశవుల అనుగ్రహం కలుగుతుంది. ఇదే ద్వాదశీ వ్రత మహిమ. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.